IPL 2026 ముగియగానే ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ త్వరలో సమావేశమై జట్టును ఖరారు చేయనుంది. రాబోయే 9 నెలల్లో భారత్ వరుసగా 9 టెస్టులు ఆడాల్సి ఉన్నందున ప్రధానంగా పేసర్ల ఎంపిక మరియు వర్క్లోడ్ మేనేజ్మెంట్ పై బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది. ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పరిధిలోకి రాకపోయినప్పటికీ బలమైన జట్టునే బరిలోకి దింపాలని BCCI భావిస్తోంది. ఈ క్రమంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులో ఉండే అవకాశం ఉండగా ఫిట్నెస్ సమస్యల కారణంగా సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీకి మరోసారి నిరాశ ఎదురుకావచ్చని తెలుస్తోంది. మరోవైపు దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన అంశుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీ వంటి యువ పేసర్లపై సెలెక్టర్లు ఓ కన్నేసుంచారు. అలాగే ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని కూడా సీమ్ బౌలింగ్ విభాగంలో పరిశీలించే అవకాశం ఉంది. మహమ్మద్ సిరాజ్ వంటి కీలక బౌలర్ల పని భారాన్ని పర్యవేక్షిస్తూనే యువకులను నేరుగా కాకుండా దశల వారీగా జట్టులోకి తీసుకోవాలని బోర్డు యోచిస్తోంది. వచ్చే వారం రోజుల్లో జరిగే ఈ కీలక సమావేశంలో టీమిండియా భవిష్యత్తు రోడ్ మ్యాప్తో పాటు తుది జట్టుపై పూర్తి స్పష్టత రానుంది.